హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూరతో ఒక మంచి కాంబినేషన్ మీకు చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు మీరు ట్రై చేసి కూడా ఉండరు, కానీ ఒక్కసారి ట్రై చేయండి. అసలు రుచి ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమండి. అదేంటో కాదు, దోసకాయ చికెన్ కర్రీ అనమాట. చికెన్తో దోసకాయ కాంబినేషన్ అసలు టేస్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి, అదిరిపోతుంది. అది కాకుండా నాటుకోడితో చేస్తున్నాం కాబట్టి రుచి ఇంకా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్గా శుభ్రం చేసి ఇలా కడిగి పెట్టుకోవాలి. నాటుకోడిలో మెత్తని ముక్కలు ఎప్పుడు ఇలా కర్రీ చేసుకుంటానండి. కొంచెం గట్టిగా ఉన్న ముక్కలు అయితే నేను పులుసు పెట్టుకుంటాను. ఇలా తీసి పెట్టుకున్న ముక్కల్లోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. మనం ఇంకా కర్రీలో వేయట్లేదు కాబట్టి ఇక్కడ మీరు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టించేయాలి. ఇలా ముక్కలకి ముందుగానే ఉప్పు కారాలు పట్టించడం వల్ల నాటుకోడి కదా, ఉడికినప్పుడు మనకి ముక్క ఎక్కడ గట్టిగా ఉండదు. అలాగే ఉప్పు కారాలు కూడా చక్కగా పట్టి ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా కలిసిన తర్వాత ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు టైం లేదనిపిస్తే వెంటనే కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక సన్నని మీడియం ఉల్లి తరుగు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లి వేగి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి ఉల్లి తరుగులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసేయాలి. ఇక్కడ మనం చికెన్లో ముందుగానే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను సపరేట్గా వేయట్లేదు. ఇప్పుడు తాలింపంతా వేసుకున్న చికెన్ ముక్కలకి చక్కగా పట్టేంత వరకు 1 నిమిషం పాటు గరిటెతో కదిలించుకోండి. ఇప్పుడు ఉప్పు కారాలు మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గించారంటే చికెన్లో నుంచి నీరు చక్కగా ఊరుతుంది. అలాగే ముక్క మనకి సగం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు కారాలు చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న చికెన్లోకి కట్ చేసుకున్న ఒక పండు టమోటాను, అలాగే ఒక మీడియం సైజ్ దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న దోసకాయ ముక్కలు చక్కగా ఈ చికెన్తోనే మనం మంచిగా ఉడికించుకోవాలి. దోసకాయలు మగ్గిన తర్వాత ఇందులోకి తగిన నీళ్ళని వేసుకొని పులుసును అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నారంటే దోసకాయ ముక్కలు అసలు ఎక్కడ కనబడకుండా చక్కగా మగ్గిపోయాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి పులుసుకి సరిపడా నీళ్ళని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మనం వేసుకున్న నీళ్ళు చక్కగా ఎగిరిపోయి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలో కొత్తిమీర మసాలా అసలు వేయక్కర్లేదండి. ఇలాగే రుచి చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలకి చూసారంటే మనకి కర్రీ చక్కగా దగ్గరికి వచ్చేసి మగ్గిపోయి ఉంటుంది. చక్కగా సర్వ్ చేసేసుకోండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.